నేను ఈ రోజు చేసే వీడియోలో మీకు సిస్ట్‌ల గురించి చెప్పదలుచుకున్నాను. అది లార్జ్ సిస్ట్ గురించి చెప్పదలుచుకున్నాను. ఎన్ని రకాల సిస్ట్‌లు ఉంటాయి. ఈ సిస్ట్‌లు అంటే నీటి బుడగలు. సో, ఈ నీటి బుడగలు అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతాయి? కొన్ని ఓవరీకి అండాశయానికి సంబంధించిన సిస్ట్‌లు ఉంటాయి. కొన్ని అండాశయానికి అటాచ్డ్‌గా ఉండే సిస్ట్‌లు ఉంటాయి. దాన్నే పారా ఓవేరియన్ సిస్ట్ అని అంటారు. కొన్ని ఏంటి అబ్డామినల్ వాల్‌కి అటాచ్డ్ కానీ లేదా ట్యూబ్‌కి అటాచ్డ్ కానీ ఫాలోపియన్ ట్యూబ్స్‌కి అంటే ఈ గర్భ సంచికి కానీ లిగమెంట్స్ కి కానీ అటాచ్డ్ ఉండే సిస్ట్లు నీటి బుడగలు ఇవన్నీ ఎందుకు ఫామ్ అవుతాయి? ఈ సిస్ట్లు అన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ లేదా ఎండోమెట్రియోసిస్ అనే సమస్యతో బాధపడే వాళ్ళకి కానీ ఎక్కువగా చూడడం జరుగుతుంది. దానితో పాటు ఈ ఒవేరియన్ సిస్ట్ దగ్గరికి వచ్చినట్లయితే అండాశయంలో ఉండే సిస్ట్ దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళల్లో ఎక్కువగా హార్మోన్ చేంజెస్ అనేది బ్యాలెన్స్ గా లేకపోవడం వల్ల సరైన మోతాదులో లేకపోవడం వల్ల హార్మోన్స్ సిస్ట్లు అంటూ ఫామ్ అవడం జరుగుతుంది. కొంతమందికి ఏంటి రికరెంట్ గా ఒకసారి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రావడం, ఒక 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ ఫామ్ అవ్వడం, మళ్ళీ పీరియడ్స్ అంటూ ఇర్రెగ్యులర్ అవ్వడం ఇలా జరుగుతుంది. సో ఈ లార్జ్ సిస్ట్లు ఫామ్ అయింది ఎలా తెలుసుకుంటారు? వన్స్ ఎవరికైతే పీరియడ్స్ అనేది రెగ్యులర్ గా లేకుండా డీలేడ్ గా పీరియడ్స్ ఉన్నప్పుడు మీరు గైనకాలజిస్ట్ ని ఒక 2 months వరకు వెళ్ళినట్టయితే 1.5 month వరకు చూడొచ్చు. 40-45 రోజుల వరకు పీరియడ్ వస్తుందా లేదా అనేది చూసుకోవచ్చు. 45 రోజులు క్రాస్ అయిపోయి 2 నెలలు దాటిన తర్వాత అయితే డెఫినెట్లీ వెయిట్ చేయకూడదండి. మీరు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయినట్టయితే ఏమైనా లార్జ్ సిస్ట్లు ఫామ్ అవుతున్నాయా, సింపుల్ సిస్ట్ చిన్న సిస్ట్లు ఫామ్ అవుతున్నాయా అనేది తెలుసుకోవాలి.